తెలంగాణ నీట్ 2025 సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీఎడ్ అడ్మిషన్ల కోసం మనకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అయిపోలేదు. మన ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రం అయిపోయినాయి. కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు. మనకు చూస్తే సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతానికి. సో దానికోసం నేను కూడా ఎలాంటి వీడియోస్ చేయలేదు అనమాట. సో కానీ మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట. అదేంటంటే ఇంటర్వ్యూ అనమాట. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే కాళోజీ నారాయణ యూనివర్సిటీ వెబ్సైట్ ఉంది కదా, ఆ యూనివర్సిటీ స్వయాన వైస్ ఛాన్సలరే మాకు ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే మనకి ఇంకా సుప్రీంకోర్టులో కేసు ఎందుకు నడుస్తుంది, అది ఎప్పుడు అయిపోతుంది, మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, నెక్స్ట్ ఫీజు ఎంత కట్టాల్సి వస్తుంది, నెక్స్ట్ మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈసారి అన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ స్వయాన వైస్ ఛాన్సలర్ గారే మనకు చెప్పారన్నమాట. సో ఇది దీన్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసామంటే ఈరోజు మార్నింగ్ 31 ఆగస్ట్ కదా, ఈరోజు మార్నింగ్ 7:15 AM కరెక్ట్ షార్ప్గా మనకి ఏంటంటే ఆకాశవాణి రేడియో స్టేషన్ నుంచి దీన్ని కలెక్ట్ చేసామన్నమాట. సో ఇది ఏంటంటే మనకు మార్నింగ్ ఇంటర్వ్యూ రిలీజ్ అయిందన్నమాట 7:15కి. సో ఆ ఇంటర్వ్యూ నుంచి మనకు వచ్చేసి మనకు ఆల్రెడీ 30 minutes వచ్చేసింది అనమాట. అంటే దాంట్లో యూజీ పీజీ కోర్సు గురించి మొత్తం చెప్పారు. సో మనం ఏంటంటే ఓన్లీ యూజీ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసామన్నమాట. యూజీ గురించి మాత్రమే మనం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసామన్నమాట. సో ఇంత కష్టపడి ఈ వీడియో మొత్తం ఎత్తికి మనం చేసినందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నీట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ పెడతా ఉంటాం. నీట్ అయినా ఎంసెట్ అయినా తెలంగాణ గురించి లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలాంటి మీరు లైక్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి ఫ్రెండ్స్ ఇంకా చేస్తూ ఉంటాం. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా జరుగుతున్న ఎంబీబీఎస్ యూజీ మరియు పీజీ కోర్సుల ప్రవేశాల గురించి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం మరి ఎంబీబీఎస్ యూజీ కానివ్వండి లేకపోతే పీజీ కోర్సు సంబంధించి అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ముందుగా మరి ఎంబీబీఎస్ విషయానికి వద్దాము. మరి ఈ ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి అసలు అడ్మిషన్ ప్రక్రియ ప్రస్తుతం అసలు ఏ స్టేజ్లో ఉందంటారు? ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కొరకు మనము జూలై లోపల ఈ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. జూలై 29th వరకు ఈ అడ్మిషన్స్ ప్రక్రియ కన్వీనర్ కోటా అయితేనేంటి, గవర్నమెంట్ కోటా మెడికల్ కాలేజీలు అయితేనేంటి, ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలు అయితేనేంటి అది కంప్లీట్ చేయడం అయింది రిజిస్ట్రేషన్ ప్రక్రియని. తర్వాత ఇప్పుడు అడ్మిషన్స్ కొరకు మనము సుప్రీం కోర్టు లోపల లోకల్ నాన్ లోకల్ ఇష్యూ జడ్జిమెంట్ కొరకు మనము వెయిట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనము పోయిన సంవత్సరము ఉన్న పద్ధతి ప్రకారంగా మెరిట్ లిస్ట్ తయారు చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అది బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలు అయితేనేంటి, ఎన్సీసీ కేటగిరీ అయితేనేంటి, డిజబిలిటీస్ కేటగిరీ అయితేనేంటి, క్యాప్ కోటా అయితేనేంటి, అన్ని రకాలైనటువంటి ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 1 సెప్టెంబర్ వరకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ యొక్క సలహా ప్రకారంగా మేము 1 వరకు వెయిట్ చేయడం జరుగుతుంది. ఆ 1 తర్వాత 2 సెప్టెంబర్ తర్వాత మేము ఈ అడ్మిషన్స్ ప్రక్రియ మళ్ళీ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ఆల్ ఇండియా కోటా ప్రకారంగా వాళ్ళు ఫస్ట్ ఫేజ్ మాత్రం వాళ్ళు కంప్లీట్ చేశారు. వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ 5 సెప్టెంబర్ నుంచి వాళ్ళు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ లోపల మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వస్తుంది. దాన్ని బట్టి మనము అడ్మిషన్స్ ప్రక్రియ వేగంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆల్ ఇండియా కోటానేమో వాళ్ళు చేస్తారు కదా సార్, మరి లోకల్ కోటా అనేది మీరు చేస్తారు. అంటే కౌన్సిలింగ్ అనేది అది ఎన్ని రౌండ్ ఉంటుంది, ఇది ఎన్ని రౌండ్ ఉంటుంది, ఈ రెండు ఏమన్నా కలుస్తాయా ఎక్కడైనా? ఏదైనా వాటికి సానుకూలంగానే మన ఆల్ ఇండియా కోటా ఫేజ్ లోని మనకు స్టేట్ కోటాది కూడా సమన్వయపరుచుకుంటేనే మనం అడ్మిషన్స్ ప్రక్రియ జారీ చేయడం అవుతుంది. దానివల్ల విద్యార్థులకు ఎటువంటి అవరోధాలు కానీ వాళ్ళకి ఎటువంటి డిఫికల్టీస్ కానీ ఉండవు. సో మనకు కూడా ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ తర్వాత ఒకటి మాపప్ రౌండ్ అని, స్టే వేకెన్సీ అని ఉంటాయి. యథావిధిగా ఆనవాయితీ ప్రకారంగా కొన్ని సంవత్సరాలు బట్టి ఇదే పద్ధతి మనం చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఎంబీబీఎస్ యూజీకి సంబంధించి మనకు తెలంగాణలో అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్? ఇందులో మరి గవర్నమెంట్ ఎన్ని, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 35 ఉన్నాయి. రీసెంట్ గా మన కొత్త ప్రభుత్వం కూడా 9 కొత్త మెడికల్ కాలేజీలను కూడా అవుట్ రీచ్ ఏరియాలో కూడా కొత్త జిల్లాల్లో కూడా ప్రారంభించడం జరిగింది. వాటి కొరకు కూడా దాన్ని స్ట్రెంథన్ చేయడం ఆల్రెడీ ఆ ప్రక్రియ ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తా ఉంది. మన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కూడా దానికి సహకారం అందిస్తా ఉన్నాం మనము. గవర్నమెంట్ కూడా ఈ కొత్త కాలేజీలకు లైబ్రరీ బుక్స్ అయితేనండి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా అవసరం ఉంటే మేము కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ చేస్తున్నాము. అట్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 35,
అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 26 ఉన్నాయి మన దగ్గర. టోటల్ 61 మెడికల్ కాలేజెస్. అయితే ఇందులో మరి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయండి? ఇందులో మళ్ళీ ఆల్ ఇండియాకి ఎన్ని పోతున్నాయి, మన లోకల్ గా తెలంగాణ స్టేట్ కింద వస్తుంది? యూజువల్ గా ఆల్ ఇండియాకి మనం 15% ఇస్తున్నాం, 15. మిగతా 85% లోకల్ క్యాండిడేట్స్ కొరకే రిజర్వేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొన్ని కాలేజీలు ఎన్హాన్స్మెంట్ అంటే వాళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ని ఇంకా కొన్ని పెంచుకోవడానికి అప్లై చేశారు నేషనల్ మెడికల్ కమిషన్ కు, ఎన్ఎంసీకి, ఢిల్లీకి. అవి కూడా ఈ 1-2 days లోపల అది కూడా ఎంత మందికి ఎన్ని సీట్లు ఎన్హాన్స్ అవుతున్నాయో దాన్ని బట్టి మనకు టోటల్ గా ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నదో ఒక కపుల్ ఆఫ్ డేస్ లో, 2 రోజుల్లో మనకు తెలుస్తుంది. యాజ్ ఆన్ టుడేగా మనకు ఎంబీబీఎస్ సీట్స్ 8,265 అంటే 8,265 సీట్లు ఉన్నాయి. అందులో లోపల కాంపిటేటివ్ అథారిటీ కోటాలో 5,658, 15% ఆల్ ఇండియా కోటా లోపల 637 సీట్లు ఉన్నాయి. సో మేనేజ్మెంట్ కోటా కింద 1970 సీట్లు. ఈ విధంగా మొత్తం సీట్లు ఎంబీబీఎస్ సీట్లు 8,265 యాజ్ ఆన్ టుడేగా. అవి రేపు ఎన్హాన్స్ కావచ్చు కూడా. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అని. అంటే అంతకు ముందు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి మన తెలంగాణలో కూడా పోటీ పడేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎక్కడి లోకల్ అక్కడే చేశారండి, లేకపోతే ఆల్ ఇండియా కోటా కాకుండా స్టేట్ కోటాలకు వాళ్ళు ఏమన్నా రావడానికి అవకాశం ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన దగ్గరికి? సో ఇంతవరకు ఒక జీవో ఉండేది, 7 సంవత్సరాల లోపల 4 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఎక్కడ చేశారో వాళ్ళని లోకల్ గా అనేది ఉండేది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో 33 తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఈ అడ్మిషన్ ప్రక్రియ కంటే ముందు అంటే ఎంబీబీఎస్ కోర్స్ కంటే ముందు 4 సంవత్సరాలు ఎవరైతే 9th, 10th అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అట్లా చేసిన వాళ్ళనే లోకల్ క్యాండిడేట్ గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏంటంటే కొంతమంది ఉద్యోగ రీత్యా వాళ్ళ పిల్లలు మాత్రం కొన్ని మంచి ఎడ్యుకేషన్ కొరకు వేరే స్టేట్ లో 2 years కొరకు 10th వరకు ఇక్కడ చదివి 2 years బయట చదివిన వాళ్ళు 85-90% వాళ్ళే అప్లై చేశారు. వాళ్ళు నాన్ లోకల్ కాదు, మమ్మల్ని లోకల్ గా పరిగణించమని మెయిన్ గా అదే ఇష్యూ సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. సో అది 3-4 days లోపల జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉందని మా అడ్వకేట్స్ చెప్పడం జరిగింది. అది వచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము మెరిట్ లిస్ట్ ఇష్యూ చేస్తున్నాము. అయితే ఫీజుల విషయం చూసుకుంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే ఎంబీబీఎస్ లో ఏమన్నా తేడా ఉందండి, లేదా అదే కొనసాగుతుంది? సేమ్ అదే ఫీజులు ఉంటాయి ఇప్పటి వరకు కూడా. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ప్రైవేట్ కాలేజీలో. గవర్నమెంట్ కాలేజీలో ప్రతి ఒక్కరికి 10,000 రూపీసే ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో మాత్రం యథావిధిగా లాస్ట్ ఇయర్స్ ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఉంది. సరే, మరి ఇటీవలే మనకు నీట్ పీజీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మరి దానికి సంబంధించి మరి అసలు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది, అసలు దాని షెడ్యూల్ ఎట్లుంటుంది, అందులో మరి ఎన్ని రౌండ్లు ఉంటాయి, ఎట్లా? చాలా సంతోషం సార్. మరి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసి మా ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చేసి మరి శ్రోతలకి ఇటు ఎంబీబీఎస్ యూజీకి సంబంధించి అలాగే పీజీకి సంబంధించిన అనేక విషయాలు మాకు తెలియచేశారు. మరి అందరూ కూడా విని మీరు చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటించి కోర్సు వస్తేనే కోర్సు చేయటము, లేదంటే ఇంకా వేరే కోర్సులు అయినా కూడా చేరి భవిష్యత్తుని మరి మరింత మెరుగుపరుచుకునే విధంగా ఉంటారని ఆశిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇంతవరకు కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా జరుగుతున్న ఎంబీబీఎస్ యూజీ మరియు పీజీ కోర్సుల ప్రవేశాల గురించి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఇల్లందుల రవికుమార్.